హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం అద్దిరిపోయే నాటుకోడి పులుసు సింపుల్గా మంచి టేస్ట్ తోటి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ నాటుకోడితోటి గారెలు తింటే ఉంటుందండి, ఆహా, ఆ టేస్టే వేరు, ఇంకా దానికి మాటలు కూడా లేవన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక ఫుల్ బర్డ్ని తీసుకున్నాను. ఇది నాకు 1.5 kg పడింది. ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం అంటే అలా ఇలా కాదండి, ఆ పీసెస్కున్న నీసు వాసన పోవడానికి నేను 2 టేబుల్ స్పూన్ల పసుపు, అలాగే పీసెస్కి సరిపడినంత ఉప్పు వేసుకొని అడుగు అంటకుండా ఉండడం కోసం ఆయిల్ అలాగే వాటర్ అనేది యాడ్ చేసి 4 విజిల్స్ పెట్టి ఉడికించుకుంటున్నాను. నాటుకోడి పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి 4 విజిల్స్ పెట్టుకుంటే ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం 8 లవంగాలు, 1 యాలక్కాయి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి పౌడర్ చేసుకుందాం. ఈ మసాలాను రోట్లో వేసి దంచుకోవడం వల్ల మసాలాకి మంచి ఫ్లేవర్ అండ్ మంచి అరోమా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చూసారా, మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాటుకోడికి మసాలా అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్ టొమాటో పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అనేది కొంచెం ఉడికిన తర్వాత నేను మళ్ళీ కట్ చేసిన టమాటాలు 2 యాడ్ చేశాను. ఇలా టమాటాలు యాడ్ చేశాక 2 to 3 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్ పేస్ట్ టమాటోస్ బాగా మగ్గుతున్నాయి కదా, ఆయిల్ కూడా బయటికి తేలడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. నాటుకోడి కూరలో కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను నార్మల్ దానికంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ గ్రేవీని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, గ్రేవీ అనేది బాగా కుక్ అయింది, అలాగే దగ్గర పడింది. దీంట్లోంచి ఆయిల్ పైకి తెలుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది ఆల్రెడీ పీసెస్లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వాటర్తో సహా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మసాలాలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మసాలా గ్రేవీతో పాటు కలుపుతూ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని మసాలా గ్రేవీతో పాటు కలుపుతూ ఉడికించుకోవడం వల్ల మసాలా అనేది పీసెస్కి కూడా బాగా పట్టి చికెన్ పీస్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఈ చికెన్ పీసెస్ని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నది నాటుకోడి పులుసు కదండి. పులుసు కోసం నేను ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ముందుగా దంచి రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. చూసారా,
చికెన్ పీసెస్ అనేవి ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇప్పుడు మనకి నాటుకోడి పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. వాసన అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడిపోయే నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకెందుకండి లేట్, అన్నంలో కలుపుకొని తినేసేద్దాం పదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి తెలుగు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌ని. బాయ్ బాయ్.